హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏం కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా లంచ్ బాక్స్లోకైనా మధ్యాహ్నం లంచ్కైనా ఎప్పుడైనా కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకునే టమాటో రైస్ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఎవరైనా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటో రైస్ని చాలా ఈజీగా ఎక్కువ మసాలాలు ఏం లేకుండా అప్పటికప్పుడు మనం వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు చాలా టేస్టీగా నోటికి రుచి అనిపించకపోయేటప్పుడు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా స్పైసీ మసాలా అన్నీ వేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి ఒక 4 ఎండుమిర్చిని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఫ్రై అయ్యి కొంచెం వేగిన తర్వాత మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం సన్నగా చిన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద ఆనియన్ని వేసేసుకోవాలి. ఆనియన్ని కూడా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా కొంచెం మగ్గింది అనుకుంటే అప్పుడు మనం ఒక 2 రెబ్బల కరివేపాకుని వేసేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకున్నది 1 స్పూన్ వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 4 టమాటాలు, మెత్తన నాటు టమాటాలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. చూసారు కదా, వాటర్గా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటా అనేది పూర్తిగా ఉడికి మగ్గనివ్వాలండి. ఒక 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకుంటే అది బాగా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, కలిపితే ఇలా మగ్గిపోయి టమాటా అనేది ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే మనకి మసాలాలో పెరుగు కలిసి బాగా పడుతుంది. ఈ టమాటా ప్యూరీలో కలిసి పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది. దీంట్లోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ, అలాగే కొంచెం టేస్ట్ కోసం 1/2 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ ధనియా పొడి, జీరా పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకొని వేయించేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాతను కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. ఉంటే కొంచెం పుదీనా కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్లేవరు టమాటో రైస్కి. అలాగే ఈ కొత్తిమీర అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రైస్ని ఎప్పుడు టమాటో రైస్ చేసుకోవాలన్నా ముందుగా రైస్ని పొడిగా ఉడికించేసుకొని ఇలా చేసుకోవాలి. మనకి సోనా మసూరి రైస్ అయినా కావచ్చు, బాస్మతి రైస్ అయినా కావచ్చు. ఇక్కడ నేను మీడియం సైజ్ బాస్మతి రైస్ అనేది 1 కప్పు ఉడికించేసుకొని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రైస్ని వేసుకుంటున్నానండి. ఇలా వేసి కలుపుకోవడం వల్ల మనకు పొడిగా ఉంటుంది. అన్నాన్ని వెంటనే వండి వేడివేడిగా వేయడం కన్నా పూర్తిగా చల్లారిన తర్వాత వేయడం వల్ల మనకు టమాటో రైస్ పొడిగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ అంటుకోకుండా చూస్తున్నారు కదా, మనకి కడాయికి కూడా ఎటువంటిగా అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. ఇలా బాగా మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక 2-3 minutes కలిపి మొత్తం ఆ టమాటా అంతా మనకి రైస్కి పట్టిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. రైతాతో చాలా బాగుంటుంది. అలానే మనకి ఎటువంటి అసలు సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. నిమ్మకాయ పిండేసుకొని కూడా తినేవచ్చు. పుల్లగా కొంచెం మసాలా ఘాటుతో కారంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు, నోటికి రుచి అనిపించకపోయినప్పుడు, పిల్లలకి లంచ్ బాక్స్ అప్పటికప్పుడు చేసి పెట్టాలన్నా, హస్బెండ్కి ఆఫీస్కి లంచ్ బాక్స్ చేసి పెట్టాలన్నా ఈ టమాటా రైస్ చాలా బాగుంటుంది. రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకెలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా పోస్ట్ చేసి పెడతాను. మనకు అప్పుడప్పుడు రైస్ కూడా మిగిలిపోతుంటుంది కదా, అలా మిగిలిన అన్నంతో ఇలా వేడివేడిగా టమాటో రైస్ చేసుకున్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.